హ్మ్. జై శ్రీరామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసేసి ఉంటారు కాబట్టి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, కార్తీక మాసంలో పౌర్ణమి పూజ అని చెప్పి. ఆ వ్లాగ్ కానీ మీరు చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. యాక్చువల్గా చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్, కొన్ని రీజన్స్ వల్ల. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసేసి నాకు ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో చేయాల్సిన మెయిన్ థింగ్స్ అనేవి ఏంటి అనేది చూసేద్దాము. స్టార్టింగ్లో చూసినట్లయితే నేను ఉసిరికాయ చెట్టు కింద అయితే దీపం పెట్టాను. అండ్ ఇంకా ఇక్కడ ఉసిరికాయలు కోయడానికి కూడా చాలా మంది వస్తున్నారు. నేనైతే కోయలేదు. నాకు ఒక డౌట్ ఉంది, కార్తీక మాసంలో ఉసిరికాయలు కోయొచ్చా? అందుకే నేను కోయకుండా వాళ్ళని జస్ట్ చూస్తున్నాను. వాళ్ళంతా పికిల్ పెట్టుకోవాలి దానికి అన్నట్టు వాళ్ళంతా కోస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే కార్తీక మాసంలో ఉసిరికాయని కూడా తినకూడదంట. ఎంతవరకు నిజం అనేది నాకు కామెంట్‌లో చెప్పేసేయండి. అండ్ ఇంకా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని మనం భోంచేయాలంట. సో, ఒక 4-5 ఫ్యామిలీస్ మేమైతే ఇలా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ చేసుకొని ఇలా అయితే మేము కూర్చొని తింటున్నాము. స్టార్టింగ్‌లో చూసినట్టయితే ఉసిరి చెట్టు కింద దీపం కూడా పెట్టి పూజ అయితే చేశాము. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట ఉసిరి చెట్టు కింద, అది కార్తీక మాసంలో కూర్చొని భోంచేయడం చాలా మంచిది అంటారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా మంది పూజలు అండ్ ఇంకా ఏవో చదువుతున్నారు, పారాయణ అవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా ఎటు వచ్చాము అని చెప్పి ఇక్కడ నేను ఈ పార్క్‌నంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఈ చెట్లేంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ ఉయ్యాల కూడా కనిపిస్తే చాలా ఏండ్లయిపోయింది ఉయ్యాల ఊగి అని చెప్పి ఇలా నేను ఊగుతున్నాను ఇక్కడ కాసేపు. అండ్ ఇంకా మార్నింగ్ ఒక 11కి అలా వచ్చింటాము. అండ్ మేము ఇంకా పూజ చేసుకొని తినేసి అండ్ ఇంకొంచెం సేపు అటు ఇటు తిరిగేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆ ఊర్లో ఈ దారిలో చాలా సార్లు వెళ్తుంటాను. బట్ ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఇందులో ఉసిరి చెట్లు ఉన్నాయి, ఇలా పూజిస్తారు అవన్నీ నాకు తెలియదు. కొత్త విషయం అయితే తెలుసుకున్నాను. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గరకు అయితే దేవుళ్ళు ఊరేగింపు వచ్చాయి. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగే నేను మళ్ళీ గుడికెళ్ళి దీపదానం చేయాలి అని చెప్పి నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సరిగ్గా చూపియలేకపోయాను ఎలా పెట్టాలి ఏంటి అనేది, ఎందుకంటే టైం అయిపోయింది, తొందరిస్తున్నారు గుడి క్లోజ్ అని చెప్పి. అందుకే చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాను. బట్ పర్ఫెక్ట్‌గా ఈ వీడియోలోనే నేను మీకైతే చూపిస్తాను ఎలా పెట్టాను అదంతా అవన్నీను. ఇంకా నెక్స్ట్ అయితే కార్తీక మాసంలో మనం ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోవాలి అని అంటారు. నాకు అనుకోకుండా కన్యతీర్థం అనే ఛాన్స్ అయితే వచ్చేసింది. సో, నేను వదులుకోకుండా నేనైతే స్టార్ట్ అయిపోయాను. నేను ఒకటే కాదు, ఒక ట్రిప్ లాగా వేశారు 3 బసెస్. ఫస్ట్ టైం వెళ్తున్నాను కన్యతీర్థము. అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానంట. అప్పుడు టెంపుల్ అవన్నీ ఏం లేదు. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అలా కట్టించారంట. అండ్ ఆన్ ది వేలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. గ్రీనరీ చూసుకున్నా, వాటర్ ఉన్నాయి అండ్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్, ఎవ్రీథింగ్ నేచర్ అంతా అంటే అంత చాలా బాగుంది. ఇది ప్రొద్దుటూరు నుంచి కన్యతీర్థం ఒక 45 మినిట్స్ పడుతుంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. అండ్ ఇంక ఇక్కడైతే మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. సో, అక్కడికెళ్ళేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్. మేము వెళ్ళింది ఏంటంటే ద్వాదశి రోజు వెళ్ళాము. నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాను. సో, ఉపవాసం ఉన్నాక ద్వాదశి రోజు ఒకరికి ఫుడ్ ఇవ్వాలి అని చెప్తారు కదా! సో, ఇందాక నేను చూపించినట్టు బియ్యం, బ్యాళ్ళు, టమోటా ఒక పూటకి వాళ్ళు వండుకొని సరిపడే అంత ఫుడ్ వాళ్ళకి అయితే నేను దానం ఇచ్చాను. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ టెంపుల్ లోపల విఘ్నేశ్వరుడు, శివుడు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా అమ్మవారు అయితే ఉంటారు. అండ్ సరౌండింగ్స్ అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. నేను అదే పనిగా వీడియో తీస్తున్నాను, ఎప్పటికైనా మెమరీగా గుర్తుంటది అని చెప్పి. అంటే మేము మళ్ళీ మళ్ళీ రావచ్చు.
బట్ ఫస్ట్ టైమ్ వచ్చాను అని చెప్పి గుర్తుగా ఉంటది అని చెప్పి రికార్డ్ చేసుకుంటున్నాను. ఇదైతే టెంపుల్ సరౌండింగ్స్ చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే లైక్ అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి అక్కడ అన్నదానం అని అంటారు కదా! ఫుడ్ పెడుతున్నారు. లైక్ అన్నం, పప్పు, రసం ఇంకా ఏవో ఐటెమ్స్ నాకు తెలీదు. నేనైతే తినలేదు. ఎందుకంటే లైక్ నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి, ద్వాదశి రోజు నేనక్కడ టెంపుల్‌లో ఉసిరి చెట్టు అని ఉంటది. ఉసిరి చెట్టు కింద కూర్చొని నేను ఏకాదశి ఉపవాసం ద్వాదశి రోజైతే నేను వదిలాను. సో, నేను ఇంటి దగ్గర నుంచయితే నేను ఫుడ్ తెచ్చుకున్నాను. సో, అదే తినాల్సొచ్చింది. బట్ నెక్స్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టే ఫుడ్డే నేను తింటాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైక్ సత్యనారాయణ స్వామి టెంపుల్, చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఉసిరి చెట్టు, ఈ చెట్టు కింద నేను కూర్చొని తిన్నాననమాట. అండ్ ఇక్కడ చూడండి బావిలో నుంచి వాటర్ తీస్తున్నారు. ఇవన్నీ లైక్ ఎప్పుడో చూసాను నేను చిన్నప్పుడు. ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా అనిపిచ్చింది. ఆ బస్ మాదే అనమాట. అండ్ ఇక్కడ కన్యతీర్థం దగ్గర నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లో లైక్ కోనేరు ఉంటది అని చెప్పి విన్నాము. అందరూ వెళ్ళేసొచ్చారు. నేనైతే చాలా లాస్ట్‌గా ఇంకా మా బాబాయ్ గూడా వచ్చున్నారు ఆ ట్రిప్‌లో. మా బాబాయ్‌తో వెళ్దాం బాబాయ్ అని చెప్పి ఇంకా నేను వాళ్ళతో పాటు ఎళ్తున్నాను. ఇంకా చూడండి ఇక్కడ కోనేరు అనకూడదు కానీ బట్ ఈ ప్లేస్ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడ గూడా ఒక టెంపుల్ ఉంది. అందరూ అక్కడ లైక్ స్నానాలు చేస్తున్నారు. నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి వాటన్నిటికి నేను జస్ట్ అలా చూసేసి, ఎంజాయ్ చేసేసి అలా కాళ్ళు చేతులన్నా తడుపుకుందాము అన్నట్టు నేనైతే వచ్చేసాను. బట్ చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ కూడా వాటర్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మీరు కానీ కన్యతీర్థం వస్తే కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ కోనేరు అనేది ఉంటది. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా సేపు మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మాకైతే ఎక్కువ టైం లేదు. చెప్పాను గదా! మేము 3 బసెస్‌లో వచ్చాము అని చెప్పి. లాస్ట్ మినిట్‌లో నేను బాబాయ్ వెళ్దాము అని చెప్పి వచ్చాను. మాకు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి. లైక్ బస్ స్టార్ట్ అయిపోతుంది రాండి అని చెప్పి. కేవలం మా కోసమే బసెస్ ఆపి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో, ఇంకా అక్కడ కాసేపు ఉండేసి ఇంకా మళ్ళీ అయితే బ్యాక్ టు బ్యాక్ ఇలా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా ఈ ట్రిప్ ఏంటంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు తెలుసు అనుకున్నాను. బట్ వెళ్తే అక్కడ లైక్ నాకు చాలా మంది అంటే చాలా మంది తెలిసినోళ్ళున్నారు. సో, నాకు చాలా అనిపిచ్చింది. చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలవడం, మాట్లాడడము అదంతాను. అండ్ ఈ ట్రిప్‌లో నేనొక్కటే మా ఫ్యామిలీ నుంచి వెళ్ళాను. లైక్ మా అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. వాళ్ళు ఉండింటే వాళ్ళు గూడా వచ్చుండేవాళ్ళు. బట్ ట్రిప్ అయితే చాలా బావుంది. వాళ్ళు మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ నేనైతే గుడికెళ్ళి దీపదానం అనేదైతే ఇచ్చాననమాట. నేనైతే ఇక్కడ ఉసిరి దీపం అండ్ ఇంకా బియ్యం పిండితో చేసిన దీపం అయితే ఇక్కడ దానం ఇస్తున్నాను. అండ్ ఇంకా మా ఊర్లో అక్కడ రామేశ్వరం అని ఉంటది. అక్కడైతే ఇంకా జాతర స్టార్ట్ అవుతది. నేనైతే ఫస్ట్ టైమ్ జూస్తున్నా ఇవన్నీ. ఎందుకో ఇన్నేళ్ళు ఉన్నాను గానీ నేనెప్పుడు చూడలేదు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ ఇక్కడేంటంటే లైక్ మేమున్న ప్లేస్‌కి ముందు రోజు స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది గదా! ఇంకా ఆ కళ్యాణం అయితే మేము చూడలేకపోయాము. ఎందుకంటే కన్యతీర్థం వెళ్ళాం కాబట్టి. బట్ స్వామి, అమ్మవారు ఆ రోజు ఊరేగింపుకి మా ఇంటి ద్వారా వెళ్తున్నారనమాట. మార్నింగ్ 3:30, 4కి అలా లేసి మేమైతే కిందికొచ్చాము. అండ్ చాలా సేపు లైక్ సాంగ్స్, డాన్స్ ఎవ్రీథింగ్ ఇలా బిందెతో నీళ్ళు అంతా పోస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా టెంకాయ ఇచ్చేసి ఇలా మాకు స్వామి, అమ్మవారి దర్శనం అయితే ఇచ్చారు. చాలా ఆనందంగా అనిపిచ్చింది. అండ్ కార్తీక మాసంలో మనం రుద్రాభిషేకం అనేది ఒక్కసారన్నా చేపియాలి అంటారు. అందుకే నెక్స్ట్ డే నేను మళ్ళా గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసి ఇంకా ఆకాశ దీపం అవన్నీ అయితే నాకు ఆ రోజు వెలిగించే ఛాన్స్ లేదు. జస్ట్ చూసాను. అండ్ ఇక్కడ అన్నాభిషేకం కూడా జరుగుతుంది శివుడికి. అండ్ నెక్స్ట్ డే అయితే నాకు ఛాన్స్ వచ్చింది ఆకాశ దీపం వెలిగించేదానికి. అండ్ అక్కడ ఆ రోజు ప్రసాదం కూడా పంచాను. అండ్ చాలా బాగా అనిపిచ్చింది. కరెక్ట్‌గా కార్తీక మాసం అయిపోతది అని 2 డేస్ ముందు నాకు ఆకాశ దీపం వెలిగించే ఛాన్స్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత పోలిపాడ్యమి అయితే వస్తది కదా! మనకి. ఆ రోజు కూడా నేను మంచిగా పూజ చేసి ఇంటి ముందర ఇలా అయితే దీపాలు పెట్టేసి లైక్ ఆ రోజు 33 వత్తులు వెలిగించమంటారు కదా! ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. లైక్ నది దగ్గర వెళ్లి వదలమంటారు. నేనైతే ఒక రాగి పళ్ళెం తీసుకొని అందులో వాటర్ ఏసేసి అలా వదిలేసాను.
ఇంకా కార్తీక మాసం అంతా పొద్దున లేసి పూజ చేయలేని వాళ్ళు ఆ రోజు ఒక్కరోజు చేసినా అన్ని రోజులు ఫలితం వస్తది అన్నట్టు విన్నాను. సో, ఆ రోజు నేను పొద్దున్నే అయితే ఇలా పూజ చేసుకున్నాను. ఇలా కార్తీక మాసంలో నాకు తెలిసినవి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష.